శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో బుధ రవి శుక్రులు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశి నుంచి మీనరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలు మాత్రమే మారి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను చూస్తే బుధ శుక్ర రవిలు ముగ్గురు ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ఉండగా, శుక్రాచార్యుల వారికి కూడా అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా, రవి గారికి అది సమక్షేత్రం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా మంచి కలయిక ఇది అని చెప్పచ్చు. అయితే మూఢమి జరుగుతూ ఉంటుంది రవి శుక్రుల సంయోగం కారణంగా. అలాగే వారాంతంలో చంద్రుడు రాహుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏ రాసుల వారికి అనేది తెలియజెప్పుకుందాము. అయితే అన్ని రాసుల వారు కూడా ఈ చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగా అలజడులు, ఎండ వేడిమి, ఈదురుగాలులు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలతో కొంచెం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం ఇదేమన్నా అతలాకుతలం అవుతోందా, ఏమన్నా ఇబ్బందులు కనబడుతున్నాయా, శాంతి భద్రతలకి లోపం కనిపిస్తోందా అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే అల్లర్లు, అలజళ్ళు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉంటుంది. అలాగే దైవ బలాన్ని ఇస్తూ ధనం యొక్క పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఏ ఏ రాసుల వారికి అనేది మనము అన్ని రాసుల గురించి చెప్పుకునేటప్పుడు రాసుల్లో చెప్పుకుందాము. ఇక మీనరాశి. మీనరాశి వారికి 23 జూన్ నుంచి 29 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, చూడండి, మీనరాశి శని కుజుల మధ్య పాపార్గళలో ఉంది, బంధనంలో ఉంది. రాశిలో రాహు గారు ఉన్నారు, సప్తమాన్ని కేతువు గారు చూస్తున్నారు, వ్యయస్థానంలో శని గారు ఉన్నారు, తృతీయ స్థానంలో గురువుగారు. ఇవన్నీ ఇబ్బందికరమైనవే. అయితే చతుర్థ స్థానంలో బుధ శుక్రుల స్థితి బాగుంటూ బుధ ఆదిత్య యోగంలో ఉన్నారు. రవి గారు మంచి ఫలితాలు ఇవ్వకపోయినా బుధ ఆదిత్య యోగం 4వ స్థానంలో పట్టి ఉన్న కారణం చేత కొన్ని విజయాలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దశమ స్థానంలో చంద్రుడు కూడా చాలా బాగున్నారు. మరి 3 గ్రహాలు బాగున్నాయి కదా, దానివల్ల వారం అంతా చాలా బాగుంటుందా అంటే, మన ప్రయత్నము, మన కృషి కూడా ఉండాలి. మీరు తప్పనిసరిగా దుర్గ పూజ చేయండి, దుర్గా నామాలు పఠించండి. అలాగే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మినుములతో చేసినటువంటి పదార్థం, మినప వడలు, గారెలు ఇలాంటివి ఏదైనా అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదం భక్తులకి పెట్టడం చాలా చాలా మంచిది. అలాగే కొన్ని మినుములు దానం చేయడం, కొన్ని మినుములు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఆవుకు పెట్టడం, శుభ్రంగా కడిగి వాటిని ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బంధువుల్ని దూరం చేసుకునేటటువంటి మీకు తెలియని స్థితి, మీకు అసలు ఏమి మనం చేస్తున్నది కరెక్టే అనుకుంటారు, కానీ మీ బంధువుల్ని మీరు దూరం చేసుకోవడానికి మీకు తెలియకుండానే బంధువులు దూరం అయ్యేటటువంటి మాటలు మీ మధ్య జరుగుతాయి. ప్రజా ఆకర్షణ తగ్గుతుంది.
మీ మానసిక స్థైర్యం తగ్గుతుంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉంది. విరివిగా విరాళాలిస్తారు. మాటిచ్చేస్తారు అనాలోచితంగా. కుటుంబంలో చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. ధనము వచ్చేటటువంటి మార్గాలు మూసుకుంటాయి. ధన ఆదాయం తగ్గుతుంది. పబ్లిక్ రిలేషన్ తగ్గుతుంది. అన్ని రకాలుగాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలే ఈ వారం ఉంటూ ఉన్న కారణం చేత అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగం విషయంలో కూడా ఓర్పు కలిగే ఉండండి. ఉద్యోగ స్థానాధిపతి గురువుగారు కూడా తృతీయంలో ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఉద్యోగ స్థానంలో చంద్రుడు ఉన్నప్పటికీ మీకు ఏదో చాలా బాగా ఉద్యోగంలో మంచి పేరు ఉంటుందని అనుకోవద్దు. ముఖ్యమైనది రాశి. రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయో, ఆ బలం ఎలా ఉంటుందో అవన్నీ కూడా మిగతా స్థానాల మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి స్థానానికి రాశితో సంబంధం ఉంటుంది. ఇక్కడ రాశి అంత పూర్తిగా ఆరోగ్యకరంగా లేదు, శుభకరంగా లేదు. కాబట్టి ఇబ్బంది పడతారు. ఏ విషయంలో అయినా ఓర్పు, ఓర్పు, ఓర్పు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని ప్రారంభం అయిపోయింది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం ఎంత ఉపయోగపడుతుందో, ఇక్కడ గురుబలం లేని కారణం చేత రాహు గారు రాశిలో ఉండడము, శనిగారు వ్యయంలో ఉండడము, కేతువు సప్తమంలో ఉండడము, శనిగారు తృతీయంలో ఉండడము, ఈ గ్రహస్థితులు ఏవి అనుకూలంగా లేని కారణం చేత కాస్త ఇబ్బంది పడతారు. మీ యొక్క రాశి అధిపతే గురువు. కాబట్టి మీలో ఆ లక్షణాలు బాగా ఉంటాయి. ఆ గురువుకి సంబంధించి మానసిక ధైర్యము, సమస్యని ఎదిరించి పోరాడము, ఇలాంటి ధైర్యంగా ఉండే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఇది తాత్కాలికమే, అతి త్వరలోనే మనం దీన్ని గట్టెక్కిస్తామని అనుకుంటూ దుర్గా అమ్మవారికి స్తోత్రపారాయణాలు చేసుకుంటూ శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇక అన్ని విధాలా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మారిన గ్రహ స్థితుల్లో చంద్రుని యొక్క స్థితి ఎప్పుడైతే రాశిలోకి వచ్చి ఉందో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ రాహు గారితో కలవడం వల్ల చాలా వరకు తగ్గుతున్నాయి. అవి పాపార్గళలోనూ చిక్కుకుని ఉన్నాయి, బంధనంలోనూ చిక్కుకొని ఉన్నాయి. కారణం చేత అనుకున్నంత గొప్ప ఫలితాలైతే ఇక్కడ చంద్రుడు ఇవ్వలేరు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మీకు అన్ని విధాల మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.